అరియర్స్ వరిసి మొత్తం 7,000 రూపాయలు ఈ నెల ఇవ్వడం జరుగుతుంది. అదే మాదిరి 5,000 ఉండేది ఈ లెప్రసీ కానీ కిడ్నీ కార్యక్రమం అంతా కూడా 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దరిదాపు అంతా కూడా మీకు జీవో సహం అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మన మండలంలో ఈ నెలలో 8,351 పెన్షన్స్ మంజూరీ ఉన్నాయి. దానికి గాను 5,25,85,540 రూపాయలు మనం ఈ నెల బట్వాడా చేయడం జరుగుతుంది. కాకపోతే 11 సచివాలయాలు కోటక్ బ్యాంకులు తర్వాత యూనియన్ బ్యాంకులు రకరకాల బ్యాంకుల ద్వారా మన వాళ్ళు డ్రా చేయడం జరుగుతుంది. ఇది ఇదే రోజు చేయడం జరుగుతుంది. ఇకపోతే కొంచెం అమౌంట్ పెద్దగా ఉంది కాబట్టి ఈరోజు ఒక సుగము మధ్య కూడా జరుగుతుంది. దయచేసి మీరు కూడా అర్థం చేసుకొని ఈరోజు మ్యాక్సిమం డ్రా చేసిన దానికి మాకు గైడెన్స్ ఇచ్చారు. కానీ కొన్ని బ్యాంక్స్ మేమంతా హ్యూజ్ అమౌంట్ ఇవ్వలేమనే ఉద్దేశంతో ఈరోజు ఇస్తారు. మళ్ళీ రేపు మా మండే లెవెన్ ప్లాట్ పూర్తి సంబంధించి అంతా కూడా ఇస్తారు. కాబట్టి దయచేసి ఎక్కడ కూడా మీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కూడా డైరెక్ట్ నాకు చేయొచ్చు, మా యువలకు చేయొచ్చు, మా సచివాలయం సిబ్బంది మా యువడి బ్యాంకు మా నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీ పని మీరు లేకుండా మేమేం చేయదలుచుకోలేదు. ఇక ముఖ్యంగా నేను చదువుతాను ఒకసారి పెన్షన్స్ ఏ సచివాలయానికి ఎంత మీకు 5 నిమిషాలు మీ కార్యక్రమాలు మీరు ఏ విధంగా చెప్పండి. దయచేసి అందరూ కూడా మా సచివాలయ సిబ్బంది అక్కడ పేరు పెట్టి కొంచెం మీరు సహకరించాలని కోరుకుంటూ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మా సచివాలయం ద్వారా మా సచివాలయ సిబ్బంది ద్వారా మాకు వెంటనే మాకు ఫోన్ చేయండి. కాబట్టి మేము అన్ని వేళ మీకు ఈ పెన్షన్ విషయంలోనే కాదు ఏ విషయంలోనే కూడా 24 గంటల్లో మేము అందుబాటులో ఉంటాము. గతంలో కూడా మా సర్పంచ్ అయినటువంటి మూర్తి గారు ఇంకా బహుశా మీరు ఎవరు రాగేయకూడదంటే మాకు ముఖ్యంగా మన మూర్తి గారు అయితేనేమి మన వీరపల్లి మణి గారు అయితే వాళ్ళంతా కూడా మా గురించి తెలుసు. మీకు ఎప్పుడు ఎనీ టైం 24 ఎల్లవేళలా మీకు ఉంటామని చెప్పి నా యొక్క వ్యక్తిత్వము నా ఎలాంటి మాట మూర్తి గారికి కూడా తెలుసు. 24 గంటలు కూడా నేను మీకు అందుబాటులో ఉంటాను. ఏ విషయంలో చిన్న విషయం అనేది కూడా మీకు అందుబాటులో ఉంటాను అని చెప్తూ మా కార్యాలయ సిబ్బంది కూడా మా విస్తరణాధికారి కూడా మా శారదాదేవి మేడం కూడా 24 గంటలు కూడా గ్రామ సచివాలయం అయితేనేమి గ్రామ పంచాయతీలన్నీ ప్రతి ఒక్క రోజు పర్యటించి సమస్యలు వెంటనే జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ డయేరియా ప్రాబ్లం అక్కడక్కడ ఉంది. దయచేసి నా యొక్క విన్నపం ఏమంటే ఈ చలమంగళంలో కొన్ని ఏరియాస్ ఉన్నాయి. చలమంగళం అయితేనేమి భద్రాచలం అయితేనేమి పంజాడ్ అయితేనేమి ముతుకూరు కొన్ని ఏరియాస్. దయచేసి ఎక్కడ కూడా వాటర్ స్టోరేజ్ ఉండకుండా మీరు అంతా కలిపి గ్రామాలంతా కూడా ఈ కొన్ని రోజులు నీళ్లు కాచుకొని ఎలాంటి వ్యాధులు లేకుండా మా యొక్క సిబ్బంది సహకరించండి. అలాంటి ఎమర్జెన్సీ కేసులు ఏమైనా ఉంటే కూడా మా దృష్టి తీసుకొస్తే కూడా మేము గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతాము. ఎవరు కూడా దయచేసి మీకు ఎప్పుడు ఏ నెంబర్ అందుబాటులో ఉంటారు ప్రైవేట్ ఆర్ఎంపీ దగ్గర పోకుండా ఎల్లవెల్లా మీకు ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నప్పుడు దయచేసి ఇది కూడా మీరు సహకరించాలని కోరుకుంటున్నాము. పేపర్లు ఎక్కడ కూడా అడ్వాన్స్ రాకుండా ఈరోజు కూడా ఈ మన డెంగ్యూ ఫీవర్ ఏదో అటాక్ అయిందని చెప్పేసి ఇక్కడ భద్రాచలం మీద ఇక్కడ ఏదో కొగిలేరు బసరాజు కంట్రీలో కూడా తిరుపతిలో చేర్పించడం మన హాస్పిటల్ ద్వారా చేయడం జరిగింది. కాబట్టి పరిశుభ్రాన్ని స్కూల్ పిల్లలు కానీ తర్వాత అంగన్వాడీ స్టూడెంట్స్ అయితేనేమి స్కూల్ బిల్స్ అంతా కూడా మీరు కూడా విజిట్ చేసి అక్కడ పరిశుభ్రంగా ఉండేటట్టు మీరు సహకరించండి. అక్కడ కూడా సిబ్బంది మీకు ఏమన్నా మీకు సహకరించకపోతే మా నోటీస్ తీసుకురావండి, వాళ్ళకు కూడా హెచ్చరించడం జరుగుతుంది. ఇది నాలుగుది. ఇకపోతే అమ్మరాజపల్లిలో మొత్తం 404 పెన్షన్స్ ప్రజెంట్ ఉన్నాయి. దానికన్నా 27,97,000 రూపాయలు ఈ నెల బట్వాడా చేయడం జరుగుతుంది. అప్పినపల్లిలో వచ్చి 361 పెన్షన్స్ ఉన్నాయి. దానికన్నా 23,46,000 రూపాయలు బట్వాడా చేయడం జరుగుతుంది. పట్టంతోటి 550 పెన్షన్స్ ఉన్నాయి. దానికన్నా 37,87,500 రూపాయలు బట్వాడా చేయడం జరుగుతుంది. దాని తర్వాత చలమంగళం 510 పెన్షన్స్ ఉన్నాయి. 34,60,000 రూపాయలు బట్వాడా చేస్తాము. చామనేరులో 436 పెన్షన్స్ ఉన్నాయి. దానికన్నా 29,30,000 రూపాయలు బట్వాడా చేస్తాము. ఇక కొగిలేరు 339 పెన్షన్స్ ఉన్నాయి. 23,05,000 రూపాయలు బట్వాడా చేస్తాము. కొలత్తూరు 581 పెన్షన్స్ ఉన్నాయి.
39,000 ఈ నెల 3వ తేదీ బట్వాడా చేస్తాము. తుర్లపల్లి 244 పెన్షన్స్ ఉన్నాయి. 16,09,500 బట్వాడా చేయడం జరుగుతుంది. లింగాపురం 331 గాను 21,63,000. ముత్తుకూరు 565 పెన్షన్స్ గాను 37,76,000. రాయలపేట నాగిరెడ్డిపల్లి వచ్చి 367 గాను 24,66,000. పెద్దకాపల్లి 437 గాను 29,70,500. పెద్ద పంజాని 512 గాను 34,60,000. పెద్ద వెలుగుటూరు వచ్చి 382 గాను 26,28,000. రాజుపల్లి ముఖ్యంగా మన మండలంలో హైయెస్ట్ పెన్షన్ తీసుకున్నటువంటి సచివాలయం 683 పెన్షన్స్ తీసుకుంటున్నారు. దానికి గాను 46,52,000 ఈ నెల బట్వాడా చేస్తాం. దాని తర్వాత ఈ రాయలపేట మండలం నుంచి 555 పెన్షన్స్ 36,70,000. తర్వాత ఖమ్మపాలెం వచ్చి 265 పెన్షన్లకు గాను 17,80,000. శంకరాయలపేట 456 పెన్షన్ గాను 29,96,000. వీరపల్లి 364 గాను 24,39,000. మొత్తం కలిసి 8,351 పెన్షన్ గాను 56,15,600 రూపాయలు ఈ నెల బట్వాడా చేయడం జరుగుతుంది. ఏ సచివాలయం వైపు ఎవరెవరు ఈ బట్వాడా చేసేందుకు మన అందరికీ అన్న కూడా ఇచ్చున్నా. నేను మన అన్నకు సచివాలయం వైపు కూడా ఎవరెవరు పొందుతారని కూడా అన్నకు కాపీ ఇచ్చున్నా. నేను అన్న ద్వారా కూడా మీకు వాట్సాప్ కూడా పెడతాను. మీకు అన్న కూడా ఇచ్చాను. మీకు ఏ సచివాలయంలో ఎవరు పొందుతారో వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్లు కూడా మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి రేపు 1వ తేదీ మీరు అందరూ కూడా సహకరిస్తారు అన్న. చెప్పనా ఏమన్నా ఫోన్ అది నా వైపు నుండి ఇక ఏ కార్యక్రమమైనా కానీ ఏమైనా కానీ ప్రతి సోమవారం కూడా పబ్లిక్ రీఎంట్రూషల్ గ్రీవెన్స్ సిస్టమ్ అని చెప్పేసి ప్రతి ఒక్క సోమవారం కూడా జరుగుతుంది. అందరూ మండల లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఉంటారు. దాన్ని కూడా మీరు వినియోగించుకోండి. మన ఆఫీస్లో కూడా ఉండాలి. అక్కడ తహసీల్దార్ ఆఫీస్లో ఉంది. అది కూడా మీకు ఏమైనా పిటిషన్స్ ఇవ్వండి. గ్రామాల్లో ఏమైనా చిన్న పారిశుద్ధం కానీ డ్రింకింగ్ వాటర్ కానీ మా దృష్టికి తీసుకొస్తే కానీ మీరు కూడా ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటుంది. సిబ్బంది కూడా ఉంటాము. ఏ చిన్న విషయంలో కూడా మేము వెళ్ళవేళ ఉంటామని కోరుకుంటూ ఈ సదవసాన్ని ఇచ్చినటువంటి మన టీడీపీ నాయకులందరికీ కూడా నమస్కరిస్తూ తదుపరి కార్యక్రమం మీరు మీటింగ్ ద్వారా ఏం మాట్లాడుకుంటూ అవన్నీ కూడా చేయవలసిన కోరుకుంటున్నాను. నమస్తే.